నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో ఎన్నికల ప్రక్రియ కొద్దిసేపటి క్రితం అంటే 6 గంటలకి ముగిసింది. 6 గంటల వరకు చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రం దగ్గర బారులు తీరి ఉన్నారు. అప్పటికి కూడా ఒక 6 గంటల సమయం వరకు ఓటర్లు ఉంటే రాత్రి ఎంత సమయమైనా వారికి ఓటు హక్కు కలిగించమని చెప్పి ఏపీ ఎన్నికల కమిషనర్ ఆర్పి మీనా జిల్లా యంత్రాంగానికి ఎన్నికల అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సరళి ఏపీలో ఈరోజు పార్టిసిపేట్ చేసిన పోలింగ్ తీరు చూస్తే ఈ ఒక్కసారి దాని మీద ఏం జరుగుతుందో ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ సరళి చాలా గణనీయంగా పెరిగింది. 2019లో 79% స్టేట్ వైడ్గా పోలింగ్ నమోదైంది 2019లో. మరి అప్పుడు చూస్తే అప్పుడు రాజకీయ పార్టీ టీడీపీ అధికారంలో ఉంది. 2019కు ముందు 2019లో వైఎస్ఆర్సీపీ రెండోసారి అంటే ఒకసారి ఓడిపోయి రెండోసారి ఎన్నికల సంగ్రామంలోకి అడుగుపెట్టింది 2019లో. మరి అప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాంటి ప్రజలకి ఏమీ ఆ రోజుల్లో అధికారంలో ఉంటే దాన్ని చేసేవారు కూడా అధికారం లేదు కాబట్టి ఏమీ చేయడం లేదు. మరి జగన్ గారు పాదయాత్ర చేశారు. పాదయాత్ర ఎఫెక్ట్ బాగా పనిచేసింది. రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఒకసారి జగన్ గారిని గెలిపించుకోవాలని ఏపీ ప్రజలు భావించి 2019లో 150 సీట్లలో గెలిపించి అధికారం తీసుకొచ్చారు. 24 ఎన్నికల్లో కూడా మళ్ళా ఏం జరుగుతుంది? ఎన్నికల్లో అన్ని పార్టీలు 2014లో ఎలా కూటమి ఏర్పడిందో మళ్ళా 24 ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూడా కూటమిగా ఏర్పడింది. మరి వైఎస్ఆర్సీపీ ఒక్కటే సింగిల్గా పోటీ చేస్తుందని చెప్పి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా సింగిల్గానే పోటీ చేశారు. మరి కూటమి ఈ రాష్ట్రంలో నలుమూలలా పర్యటించారు. ప్రధానమంత్రి మోదీ గారు పర్యటించారు. చంద్రబాబు గారు అయితే ఒక్కొక్క జిల్లా 2-3 సార్లు తిరిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రచారం చేశారు. జగన్ గారు అయితే దాదాపుగా అన్ని జిల్లాల్లో ఒక్కడే సిద్ధం సభలు పెట్టారు. మేమంతా సిద్ధం సభలు పెట్టారు. తర్వాత ఎన్నికల భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు 2009, 2014 వరకు ఉన్న రాజకీయ ముఖచిత్రం ఆంధ్రప్రదేశ్లో వేరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న ప్రజల మనోభావాలు 2019తో పోలిస్తే 14తో పోలిస్తే 24లో ఒక డిఫరెంట్గానే ఉందని చెప్పి అనుకోవాలి. పర్సంటేజ్ తీరు చూస్తే మరి అనూహ్యంగా పర్సంటేజ్ మధ్యాహ్నానికే 40%, 60%, 65%, 70% వరకు కూడా 5 గంటల వరకు కూడా చూస్తే 75% వరకు పర్సంటేజ్ నమోదైంది. ఓవరాల్గా ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో దరిదాపుగా 65 నుండి 72, 70 వరకు పోలింగ్ స్టేషన్లో పోలింగ్ నమోదైంది. మరి స్టేట్ వైడ్గా 6 గంటల తర్వాత అంటే మరి అంత స్టేట్ వైడ్ అంతా క్యాలిక్యులేట్ చేసుకోవాలా. వచ్చిన ఓటర్లు ఎంతమంది ఓటు వేశారు, మరి క్యూలో ఉన్న వాళ్ళు కూడా ఓటు వినియోగించాలి కాబట్టి అవన్నీ లెక్కలేస్తే అధికారికంగా లేట్ నైట్లోనే దాదాపుగా దాని పర్సంటేజ్ని ఇచ్చే అవకాశం ఉంది. మనము క్యాల్కులేట్ చేస్తే మనం మాట్లాడుకున్న తీరు చూస్తే దాదాపుగా 80% తగ్గకుండా పర్సంటేజ్ వచ్చే అవకాశం స్టేట్ వైడ్గా కనిపిస్తుంది. అంటే పోలింగ్ సరళి చూస్తే ఈవేళ చాలా ప్రాంతాల్లో క్యూలు కట్టి పొద్దున్నే 7 గంటలకే చాలా పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు, మరి ముఖ్యంగా మహిళల ఓటు బ్యాంకు, మహిళలందరూ తమ పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూలో నిలబడి ఓటేసి వెళ్ళారు. ఒకవేళ ఎండాకాలం కదా, ఉదయం పూట వెళ్ళొస్తే బెటరు, మధ్యాహ్నం ఎండ అనుకున్నారు చాలామంది. సాయంత్రం కూడా 4 గంటల తర్వాత మళ్ళీ క్యూ లైన్లు కట్టారు పలుచు పోలింగ్ కేంద్రాల వద్ద. అంటే ఇంత పెద్ద ఎత్తున మహిళల ఓటు ఎవరికి వెళ్ళింది, ఏ పార్టీకి చెందింది, ఏ పార్టీకి విజయం చేకూర్చబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ. మరి రాజకీయ పండితులు లెక్కల మీద లెక్కలేస్తున్నారు. పార్టీల అధినేతలు ఎక్కడికాడే అధికారం మాదని చెప్పి
అన్ని రాజకీయ పార్టీలు వారికి ఒక ధీమా అయితే సహజంగా ఉంటుంది. మరి ప్రస్తుతం చూస్తే 2019లో జరిగిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకి ప్రజలు పట్టం కట్టమని చెప్పి 2019లో నవరత్నాలు ఏమైతే పెట్టారో అదే నవరత్నాలని 2024లో అమలు చేస్తామని చెప్పి జగన్ గారు కొత్త పథకాలకు అవకాశం ఇవ్వకుండా ఉన్న పథకాలనే కొన్ని పథకాలు పెంచుకుంటూ వెళ్ళారు. పెన్షన్ 3,500 చేస్తున్నారు. అది 2028 నుండి 2029 2 సంవత్సరాలు 3,500 ఇస్తాన్నారు. మరి అటు టీడీపీ ఏకంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు. అది కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. ఇట్లా రకరకాలుగా టీడీపీ కూటమి ప్రచారం చేసుకుంది. మేనిఫెస్టో, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కొన్ని మార్పులు చేర్పులతోనే మేనిఫెస్టో ప్రజలకు తీసుకెళ్లారు. ప్రజలు కూడా గత 5 సంవత్సరాలుగా మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులై చెప్పారు, చేశారు. కాబట్టి మళ్ళా ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కడదామని చెప్పి మరి అందరూ కూడా ఇవాళ పోలింగ్ కేంద్రాలకు వచ్చారా, లేకపోతే వారి పోలింగ్ సార్లు చూస్తే ఎక్కువ మంది మహిళలే, ముఖ్యంగా సెక్టార్ ఆఫ్ పీపుల్స్ అంటే వైఎస్ఆర్సీపీకి ఎప్పటి నుండి 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఫాలో అవుతున్న కొన్ని సామాజిక వర్గాల ఓట్ బ్యాంకు చాలా చోట్ల అధికంగా కనిపించారు. ఎక్కడికక్కడే ప్రజానీకం ఎక్కువగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సమయంతో సంబంధం లేకుండా. అంటే మరి ప్రజల్లో ఆ పార్టీ చేసిన సంక్షేమానికి ఆకర్షితులు అయ్యారా లేదంటే సంతృప్తి చెందారనేది మరి ఇప్పటికిప్పుడైతే మనం చెప్పలేం. కానీ ప్రజలు వచ్చి ఓటు వినియోగించిన తీరు చూస్తే కొంత వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద చాలా బారులు తీరున్నారు. ఉదయం 7:30-8 గంటలకే జనం అక్కడికి వచ్చేసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, మరి పెన్షన్స్ని ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజాము 4-5 గంటలకే పెన్షన్స్ ఇచ్చేవారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి వాళ్ళ వృద్ధులు వచ్చి స్వయంగా వచ్చి ఓటేసే విధానం చూస్తే ఎలాంటి సంకేతం వెళ్తుంది? మరి ఈ రాష్ట్రంలో వృద్ధులకి మరి గత 2 నెలల్లో రాజకీయపరమైన ఆటంకాల వల్ల 2 నెలలుగా ఏప్రిల్ నెలలో మే నెలకు సంబంధించి పెన్షన్ సిచ్యువేషన్లో కొంత దోబూజులాట నడిచింది. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా వృద్ధులకు ఇబ్బందిగా జరగకుండా ఒకసారి సచివాలయం సిబ్బంది దగ్గర, మరోసారి బ్యాంకుల్లో జమ చేసి వారికి పెన్షన్ ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలించింది. ఇవన్నీ రాజకీయపరమైన ఎత్తుగడలతో వృద్ధులు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు అయినప్పటికీ కూడా వృద్ధులు వెనుకంజి వేయకుండా మరి వాళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారంటే ఎవరికి ఓటేసి ఉంటారనేదే పెద్ద చర్చ. లెక్కల మీద లెక్కలేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా భారీ మెజార్టీతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతున్నామని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. మరి టీడీపీ కూడా కొంత వాళ్ళల్లో నాయకులు ఒక గంట క్రితం టీడీపీ నాయకులు వర్లరామయ్య గారు, దేవినేని ఉమా గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక వ్యాఖ్యలు చేశారు. 1 గంట టైం ఉంది, మీరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోమంటే ఆ తీరులోనే, ఆ మాటలోనే కొన్ని లోపభూయిష్టమైన మాటలు కనిపిస్తున్నాయి. ఒకవేళ టీడీపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఒక ధీమా ఉంటే 1 గంటలో వచ్చి మీరందరూ వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోండి అనే స్లోగన్ అవసరం అవుతుందా? అది ఎలాంటి అనుమానాలకు దారితీస్తుంది? మరి వారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన తీరులో మొక్క వచ్చే చూస్తే ఎక్కడ కూడా వాళ్ళ మొక్క వచ్చేసలో కనీసం దేవినేని ఉమా గారి దగ్గర కానీ వర్లరామయ్య గారి దగ్గర కానీ కనీసం ముఖంలో నవ్విన దాఖలాలు కానీ, లేకపోతే ఒక హ్యాపీ మూడ్లో, అంటే ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు టీడీపీ నాయకులు అనుకున్నట్టు టీడీపీ కూటమి అధికారంలో రాబోతుందని భావిస్తే మరి వాళ్ళ మొక్కలు కానీ ఎక్కడో చోట కొంచెం వాళ్ళ ఫేస్ నవ్వు వాతావరణమో లేదంటే మీడియాతో కొద్దిగా ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన తీరు ఏదో ఒకటి కనిపించాలా. అది ఎక్కడ కనిపించలేదు. కానీ భయంకరంగా ప్రజల్ని నమ్మించేలా, లేదంటే వాళ్ళకి సంతృప్తికరంగా ఉండడానికి కొంత టీడీపీ కూటమి అధికారంలో రాబోతుందని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా చెబుతున్నారు. కానీ లోపల మాత్రం కనపడని భయం టీడీపీ కూటమిని ఎంటాడుతుంది అనడానికి మరి వాళ్ళ జరిగిన పోలింగ్ పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు అనేది
సీనియర్ జర్నలిస్టులుగా అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు చాలామంది కూడా ఇదే భావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది కాబట్టి మరి జూన్ 4 వరకు కౌంటింగ్ కోసం వెయిట్ చేయాలి. ఈలోపు చాలామంది బెట్టింగ్లు కట్టారు. చాలా నియోజకవర్గాల్లో వాళ్ళకు నచ్చిన పార్టీ గెలుస్తుందని, వాళ్ళు నచ్చిన వ్యక్తులు గెలుస్తారని లక్షల్లో కట్టారు, ఎకరాల్లో కట్టారు. ఇప్పుడంతా ఏంటి పరిస్థితి అని చెప్పి తల పట్టుకుని కూర్చునే పరిస్థితి ఏర్పడింది. మరి వాళ్ళ పోలింగ్ వచ్చిన తీరు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మరి ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు భావించినట్టుగా గ్రామీణ ప్రాంత ఓటు బ్యాంకు ఎవరికి పడింది, ఓటర్లు అందరూ ఎవరికి ఓట్లు వేశారనేది పెద్ద చర్చ. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎవరుంటారు? బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, మైనార్టీస్ ఉంటారు, అనేక సామాజిక వర్గాల్లో వీళ్ళంతా అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు. మరి వీళ్ళంతా ఎవరికి 2019 ఎవరికి ఓట్లు వేశారు? ఇప్పుడు మళ్ళీ 2019 5 సంవత్సరాల్లో ఎలాంటి లబ్ధి చేకూరింది? ఇవన్నీ ఆలోచించుకుంటారు సహజంగా. మరి అవన్నీ ఆలోచించుకుంటేనే మళ్ళా ఈరోజు వాళ్ళకి నచ్చిన పార్టీకి మళ్ళా ఓట్లేసి లబ్ధి చేకూరేలా వారికి అందుతున్న ఫలాలు మళ్ళీ కంటిన్యూ అయ్యలేదని ఆలోచన చేశారా, లేదా అలాంటి ఆలోచన చేస్తే ఇంతమంది రాగలిగి ఓట్లు వేయగలిగారా అనేది మరి జూన్ 4వ తారీఖున తెలియనుంది. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ మరి వాళ్ళు జరిగిన పోలింగ్ సరళ మీద పూర్తి సంతృప్తిగా ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. మరి టీడీపీ కూటమి ఎక్కడ కూడా మరి ఈ పాటికే హల్చల్ చేసేవాళ్ళు. చాలా జిల్లాల్లో ఈ పాటికే 6 గంటలు దాటగానే వాతావరణం అనుకూలిస్తే, టీడీపీకి అనుకూలంగా ఒకవేళ పోలింగ్ శాతం అనుకూలంగా ఉందని భావిస్తే ఈ పాటికి చాలా చోట్ల టపాసులు పేలుస్తూ, అడావుడి చేస్తూ, బాణసంచాలు పేలుస్తూ కొంచెం ఒక కొత్త రకం వాతావరణం సృష్టించేవారు. మరి అది ఎక్కడా కనిపించలే, రాష్ట్రంలో ఎక్కడా కనిపించలే. అంటే దీన్ని బట్టి చూస్తే ఎక్కడో డైలమా నడుస్తుంది అనేది, ఇవన్నీ జరగకపోతే అదే డౌట్, అనుమానాలు ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరి జూన్ 4 వరకు ప్రజలు వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ఇవాళ జరిగిన పోలింగ్ తీరు ఏ పార్టీకి అనుకూలం అంటే వైఎస్ఆర్సీపీ కూడా మంచి బంపర్ మెజార్టీ రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ క్రమంలో మరి ఎవరి ఆశలు గల్లంత అవుతాయి, ఎవరి ఆశలు నెరవేరుతాయి అనేది జూన్ 4 వరకు వెయిట్ చేయాలి. ఏదేమైనా పోలింగ్ సరళిని ఒక సీనియర్ జర్నలిస్ట్గా విశ్లేషించినప్పుడు, గమనించినప్పుడు, ప్రజల యొక్క వాతావరణం చూసినప్పుడు ఖచ్చితంగా మరి వాళ్ళకు నచ్చిన పార్టీ, వారికి ఏమైతే ప్రతి నెల లేకపోతే 3 నెలలకు ఒకసారి వాళ్ళకి ఏమైతే పథకాలు అందాయో అవన్నీ వాళ్ళని అట్రాక్ట్ చేసాయా, ఒకవేళ వాళ్ళకి అట్రాక్ట్ చేస్తే వాళ్ళంతా మళ్ళా అవే లబ్ధి చేకూర్చే విధంగా ఉన్న పార్టీని నమ్ముకుని ఓట్లేసి ఉంటారా అనేది జూన్ 4 వరకే చూడాల్సి ఉంది. ఏదేమైనా ఎన్నికలు ప్రశాంతంగా జరిగే చిన్న చిన్న ఘటనల మినహా మరి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అయితే నాయకుల్లో మంచి జోష్ అయితే కనబడుతుంది. బయట జెండాలు ఊపుతూ హుషారుగా కనబడుతున్నారు. కూటమి కార్యకర్తలు అయితే ఎక్కడ కూడా హడావుడి లేదు, సైలెంట్ అయిపోయారు, మౌనం దాల్చారు. మరి కారణాలు అన్వేషించుకుంటే మరి ఆ లెక్కలో వేసుకుంటూ కూర్చున్నట్టున్నారు. ఏదేమైనా 2024 ఎన్నికల సరళి వాతావరణం చూస్తే ఒక విధంగా ప్రజల్ని కన్విన్స్ చేయడం కంటే ఎక్కువగా ఊహించుకున్న పార్టీ అధినేతలకి కొంత కనువిప్పు కలిగేలా ఈ సరళి ఉందని చెప్పి అంటున్నారు. మొదటి నుంచి ఈ 5 సంవత్సరాల పాలన ఉన్న అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు, రాష్ట్రంలో ప్రజలతోనే పార్టీ అని. మరి నిజంగా ప్రజలు కూడా అలాగే ఉన్నారా అనేది మరి జూన్ 4నే తేలనుంది. ఏదేమైనా ఈరోజు జరిగిన పోలింగ్ సరళి చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు మిగిలిన పార్టీలు. మరి కూటమి నాయకుల్లో ధీమా ఉందా లేదో తెలియదు, కానీ పైకి మాత్రం గంభీరత్వాన్ని ప్రకటిస్తున్నారు. మరి ఈ గంభీరత్వం ఇంకా 20 రోజులు మాత్రమే ఆపగలరు. జూన్ 4 తర్వాత ఆ గంభీరత్వాన్ని ఎంత దాచుకున్నా దాగే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా జూన్ 4 తారీఖున
ఎలాంటి ఫలితం రాబోతుందో ప్రజలందరూ అది ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరూ ఆశించిన ప్రభుత్వం రాబోతుందా, మరి దానికి పట్టం కట్టాలని చెప్పి ఈ వర్గాలని భావించాయా, వీటన్నిటికీ సమాధానం జూన్ 4వ తారీఖునే వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రశాంతంగా పోలింగ్ సరళి ఎప్పుడు ఊహించిన విధంగా పర్సంటేజ్ రావడం కూడా ఒక గుడ్ సంకేతం అని చెప్పి మరి అధికార పార్టీ భావిస్తుంది. మరి ఇంకా కూటమి కూడా భావించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎంతవరకు భావిస్తున్నది మరి జూన్ 4 వరకు వెయిట్ చేస్తే కానీ తెలిసే అవకాశం లేదు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,